జిల్లా రాయచోటి పట్టణంలో రాజకీయ వేడి పెరిగింది. మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ పట్టణ అధ్యక్షుడు బోనమాల కాదర్వలి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా విజయభాస్కర్ పై జరిగిన దాడిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి అన్వయించడం పూర్తిగా తప్పుడు ఆరోపణ అని కాదర్వలి మండిపడ్డారు. రాయచోటి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన మంత్రి రాంప్రసాద్ పై విమర్శలు చేస్తే సహించేది లేదని స్పష్టంగా హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డితో మాట్లాడిస్తా, మంత్రులతో ఫోటోలు తీయిస్తా అని మాటలు చెప్పి ప్రజల దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసిన చరిత్ర విజయభాస్కర్ దేనని ఆరోపించారు. కేర్ ఆఫ్ అడ్రస్ గా విజయభాస్కర్ పేరు మారిపోయిందని కాదర్వలి విమర్శించారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి విజయభాస్కర్ అనే వ్యక్తి బీసీ నాయకుడిగా చలామణి అవుతున్నాడు. అతను ఒక యూట్యూబ్ ఛానల్ని నడుపుతున్నాడు. దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి అని చెప్పి రోడ్ల మీద అందరినీ అడుగుతూ ఉంటాడు. ఇతని గత చరిత్ర మీరు చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడే మాసాపేటలో అదే పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇతని ఆగడాలు చూడలేక కింద పడేసి కొట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఇతని కారును కూడా అప్పుడు పగలగొట్టినారు మాసాపేటలో. అంతేకాకుండా కొంతమంది ఆడోళ్లకు ఒక 10 మందికి ఒక 50 లక్షల వరకు డబ్బులు ఎగరగొట్టేసింటే స్టేషన్లోనే గవర్నమెంట్ వచ్చిన 6 నెలలకే, వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే అతని మెట్లు ఇరిగిపోయినంతసేపు ఆడోళ్ళందరూ కొట్టినారు. ఆ రోజు ఆ పార్టీలో ఉండే నాయకులకు ఇతను బీసీ అనే విషయాన్ని మర్చిపోయినారేమో అనుకుంటున్నాను. ఈరోజు ఇతను ఎంతో మంది ఆడవాళ్ళతో, పేద మహిళలను లొంగపరుచుకొని వాళ్ళని వాడుకుంటూ వాళ్ళతో ఒక వ్యభిచార గృహాన్ని కూడా నడుపుతున్నాడు. అటువంటి వ్యక్తిని ఆ పార్టీ ఏ విధంగా అతను వాళ్ళ పార్టీకి సంబంధించిన బీసీ నాయకుడని చెప్పుకుంటున్నారో అర్థం కావట్లేదు. అంతేకాకుండా మార్కెట్ యార్డ్ చైర్మన్ కోసము అతని అనుచరుణ్ణే పెట్రోల్ కిరోసిన్ పోసుకొని కాల్చుకోమని చెప్పి ప్రేరేపించిన వ్యక్తి, తీవ్రవాద భావాజాలాలు కలిగిన వ్యక్తి. ఇతనికి ఏం కావాలంటే ఎప్పుడు కూడా పబ్లిసిటీ అవసరం. ఈ రోజుపై అతన్ని కొట్టినారు అంటున్నారు. ఎవరికి అతను ఏ విధంగా ఇబ్బంది పెట్టినాడో తెలియదు, ఎవరు హత్య కొట్టినారో తెలియదు. కనీసం అతను కొట్టినట్టుగా ఒక ఎవిడెన్స్ కూడా లేదు. 4 గోడల మధ్య అతను ఏమంటున్నాడు, నాకు వచ్చి ఎవరో ముసుగేసుకొని కొట్టినారంటున్నాడు. తలకు తప్పక గాయం ఎక్కడా కనపడలేదు, ఆ రక్తం కనపడుతుంది. ఇంట్లో వస్తువులు అతనే పగలగొట్టుకొని అతనే తలకు కొట్టుకొని బయటికి వచ్చి నాకు కొట్టినారని చెప్పిన పరిస్థితులు కూడా ఉండొచ్చు. ఎమర్జెన్సీలో ఏదో ఎత్తుకొని పోతున్నారు హాస్పిటల్లో అని చెప్పి నీడిల్లు పెట్టుకొని చేతికి ఏదో కార్చుకుంటా కింద పడిపోయినట్టుగా మాట్లాడాడు. ఒక్క రోజులోనే రెడీ వచ్చేసినాడు. ఇది కూడా అతని లైక్స్, ఈ వ్యూస్ పెంచుకోవడానికి ఇది కూడా ప్లాన్ కావచ్చు. లేదు ఎవరి దగ్గరనో మెహర్బానీ కోసము అతను ఇటువంటి పని చేసిండొచ్చు. అంతేకాకుండా వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన లీడర్ల దగ్గర లక్షలు దున్నేసినారు. జగన్మోహన్ రెడ్డిని కలుపుతానని చెప్పి, అప్పట్లో మంత్రుల్ని కలుపుతానని చెప్పి వీళ్ళందరినీ అక్కడ పోయి తీసుకొని పోవడము, ఈ పని ఆ పని చేస్తానని ఫోటోలు తీసుకోవడము, రావడము, ఇట్లా ఎంతో మందికి మోసం చేసిన చరిత్ర కలిగిన వ్యక్తి విజయభాస్కర్ అనే వ్యక్తి. ఇప్పుడుండే నాయకులు చూస్తా అంటే ఇతను ఏదో జాతీయ నాయకులు అని చెప్పి అతన్ని హైలైట్ చేస్తూ అంతర్జాతీయ నాయకులు అయిపోవాలని చెప్పి ఇప్పుడు ఉండే వాళ్ళ నాయకులంతా ప్రెస్ మీట్లు పెడతారు. ఇది ఎట్లుందంటే 100 ఎలకలు తిన్న పిల్లి వచ్చేసి నిన్ననే శాకాహారిగా నేను మారిపోయినానని చెప్పినట్టుగా ఉంది. గత ప్రభుత్వంలో మీరు చూసినట్లయితే వైసీపీ కార్యకర్తలు అందరూ టీడీపీ కార్యకర్తల్ని ఎన్నో విధంగా ఇబ్బందులు పెట్టినారు. ఇండ్లలో దూరి కొట్టడం, ఆస్తులు పగలగొట్టడం, ఇట్లా డైరెక్ట్గా టీడీపీ పార్టీ ఆఫీస్నే పగలగొట్టిన పరిస్థితి ఉంది విజయవాడలో. ఇతను ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారి మనస్తత్వం గురించి ఇతను ఏదో ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మీరు గమనించినట్లయితే ఇంతకుముందు నా మీదనే చూడండి, నా మీద, మా తమ్ముని మీద ఒక 65 ఏళ్ల ముస్లాంని రేప్ అటెంప్ట్ చేసినామని చెప్పి నా మీద కేసు పెట్టినారు. అంబేద్కర్ విగ్రహానికి రిప్రజెంటేషన్ ఇస్తే ఒక కేసు పెట్టినారు. కోవిడ్ టైంలో ఎంఆర్ఓ ఆఫీస్లో మాస్క్ పెట్టుకోలేదని కేసు పెట్టినారు. నేను ఈ కేసులు పెట్టారే ఒక 2 నెలలు నేను ఊర్లో లేకుండా ఉంటే, చిన్న మండలంలో ఏదో ఉరుసు దగ్గర గలాటా చేసుకుంటే నేను లేను, దాంట్లో కూడా ముద్దాయి. ఎన్ని విధాల క్షోభ ఇబ్బంది పెట్టినారంటే అన్ని విధాలుగా టీడీపీ కార్యకర్తలందరినీ ఇబ్బంది పెట్టినారు. ఆ రోజు శ్రీకాంత్ రెడ్డి ఇట్లాంటి ముసలి కన్నీరు కార్చాలి. ఆ రోజు నేను నిజాయితీ వంతునని చెప్పి చెప్పుకుంటున్నాడు. అంతేకాకుండా స్థానిక ఎలక్షన్లు జరిగినాయి. ఒక్క నామినేషన్ అన్నా వేయించినారా వీళ్ళు? నామినేషన్లు వేసిన ప్రతి ఒక్కరిని కొట్టి తరిమేసినారు. నామినేషన్లన్నీ చించేసినారు. నా కుటుంబం నుంచి నేను పోటీ చేసినాను.
నేను, మా భార్య, మా అమ్మ ముగ్గురం పోటీ చేసినాం. ఆ రోజు సాయంత్రమే కొత్త రూల్స్, ఎవరికి లేని కొత్త రూల్ వీళ్ళు తెచ్చినారు. సాయంత్రానికినే ఏజెంట్ల ఫారాలు మీరు ఫిలప్ చేయాలా అని చెప్పినారు. 6 గంటలకే మా దగ్గర ఏజెంట్ల ఫారాలు కలెక్ట్ చేసి 8 గంటలకు వీళ్ళందరినీ బైండ్ ఓవర్ చేసి వీళ్ళు ఏజెంట్గా కూర్చోకూడదని చెప్పినాడు. సరే, అది అయిపోయింది, ఏదో చేసాం. 9 గంటలకు వేరే ఏజెంట్లను పెట్టుకుంటే నైట్ 1 గంటకు వచ్చి ఆ ఏజెంట్లను ఎత్తుకొని వెళ్ళిపోవడం పరిస్థితి. ఎలక్షన్లో ఏజెంట్లు కూడా ఎలక్షన్ నడుస్తూ ఉంది. మా అమ్మని కింద కూర్చొనిబెట్టి వీళ్ళంతా చైర్స్లో కూర్చున్నారు. ఒక వార్డులో అయితే ఆమె కన్నీరు పెట్టుకుని, మా మిస్సెస్ని అయితే బూత్లో నుంచి బయట వదిలేసినారు. మా నాన్న ఇప్పుడు నాకే ఇప్పుడు 43 ఏళ్ళు అంటే ఆయనకు ఒక 60 ఏళ్ల నుంచి అందరికీ నాలెడ్జ్ ఉంటాడు. అతనికి ఓటు హక్కు లేదు అంటారు. ఓటు తీసేసినామన్నాడు. ఎంతో ఆయన క్షోభ అనుభవించి ఆ ఎలక్షన్ జరిగిన కొన్ని రోజులకి ఆయన చనిపోవడం కూడా జరిగింది. ఆయన చెప్పిన మాటలు కొన్ని ఏమంటే, రే అందరిలాగా మిమ్మల్ని నేను పెంచినాను, నా కుటుంబాన్ని తెచ్చి రోడ్డును పెట్టేసినావు అని చెప్పిన పరిస్థితి ఉంది ఆ రోజు. ఇట్లా ఎన్నో టీడీపీ కార్యకర్తలు ఎన్నో విధంగా ఇబ్బందులు పడినారు. ఆ రోజు ఇదే శ్రీకాంత్ రెడ్డి మైనారిటీస్ ఎవరైనా ఓట్లు, మేము మైనారిటీస్గా ఉన్నాం కాబట్టి మైనారిటీస్ ఓట్లు వేయడానికి వస్తే గడ్డం ఉంటే వాళ్ళని బయటికి తోసేసిన పరిస్థితి జరిగింది. 1 సైడ్ ఎలక్షన్ 300 మంది పోలీసు వాళ్ళని పెట్టి నడిపినావు ఎలక్షన్. 3 వార్డులకు 300 మంది పోలీసులు అవసరమా? ఒక 1000 మంది నీ గూండాలు నడిపించినావు. ఆ రోజు ఈ డైలాగులు ఏం మాట్లాడలే ఆయన. ఈ విజయభాస్కర్ ఏదో జాతీయ నాయకుడు అంటే ఇంటర్నేషనల్ గా దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నాడు. కేవలం ఇతని వ్యూస్ కోసము, ఇతని లైక్స్ కోసము, ఇతని సబ్స్క్రిప్షన్ కోసం మాత్రమే ఇది క్రియేట్ చేసినాడు. ఎంతో మంది ఆడోళ్ళను ఉసురు పోసుకున్నాడు. వాళ్ళలో ఎవరికి బాధ కలిగిందో, ఎవరొచ్చి వాళ్ళని కొట్టారో తెలియదు. ఒకవేళ కొట్టినా కూడా లేదనుకుంటే వాడు స్వతహాగా ఈ ప్లాన్ చేసిండొచ్చు. కానీ ఇది అతని స్థాయి, అతని శక్తి, అతని సామర్థ్యం ఏదో చూసుకోకుండా మినిస్టర్ గారి మీద మాట్లాడడం. ఇతని కెపాసిటీ ఎంత? అప్పట్లో మీరు చూసినట్టయితే 2014లో 13లోనో బస్సులో దొంగతనాల కేసులో కూడా ముద్దాయి ఇతను బీసీ నాయకుడు అని చెప్పుకుంటూ ఎంతో మంది దగ్గర డబ్బులు వసూలు చేసినాడు. మంగళ కులానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వచ్చేసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఇతను పోయి వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఆ క్యాస్ట్కి సంబంధించిన ఇంటర్ఫియర్ చేయడం వల్ల వాళ్ళు ఏం చెప్పినా అంటే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చినారు. నువ్వేమన్నా మాకేమన్నా పుట్టినావా, మా కమ్యూనిటీలో మాలో అందరిలో క్రైసిస్ తెస్తాను అని చెప్పి విభేదించిన పరిస్థితి కూడా ఉంది. ఇటువంటి వ్యక్తి కోసము దీన్ని ఏదో ఇంటర్నేషనల్ జాతీయ ఇష్యూని చేస్తున్నారు. ఇదందరూ ప్రజలు గమనిస్తున్నారు. దీన్ని మీరేదో మెప్పు పొంది ప్రజల్లో సానుభూతి పొందాలనుకుంటున్నారు. కానీ బయట తిరిగి అక్కడెక్కడ గమనించాడితే మీకు తెలుస్తుంది ఇది ఎంత పనికిమాలలో, ఏం పని లేక 18 రోడ్ల మీద ఏం పని లేక ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నారనే విధంగా ప్రజలందరూ అనుకుంటున్నారు. భవిష్యత్తులో డిపాజిట్లు కూడా మీకు గల్లంత అవుతాయి. ఆలోచించి ఇప్పుడైనా మంచి బుద్ధి మీకు దేవుడు ప్రసాదించి ఇప్పుడైనా మీ కార్యకర్తల్లోనే శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక గ్రామానికి నలుగురు లీడర్ని డెవలప్ చేస్తాడు. ఆ నలుగురిలో ఒకరికి కలుపుకోకూడదు. వీళ్ళు నలుగురు కొట్టుకొని వస్తా ఉండాలా, ఇతను నలుగురితో బాగుండాలా. కొంతమంది వైసీపీ కార్యకర్తలు నాకు చెప్పిన పరిస్థితి ఉంది. సొంతం భార్యల తాలిబొట్లు కూడా మేము ఐకం పెట్టేసి రాజకీయం చేసినాం ఇతని కోసం, మమ్మల్ని అందరినీ వాడుకున్నాడు, గవర్నమెంట్ వస్తేనే మా ముఖాలు కూడా ఇతను చూడలేదని చెప్పిన పరిస్థితి ఉంది. ప్రజలందరూ గమనించాలా, వీళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పాలని చెప్పి తమ ద్వారా తెలియజేసుకుంటున్నాం.